హైదరాబాద్లో మరోసారి హైడ్రా కూల్చివేతలు చేపడుతోంది. కొండాపూర్లో 36 ఎకరాల్లో నిర్మాణాలను కూల్చివేశారు. భారీ బందోబస్తు మధ్య ఆక్రమణలను తొలగించారు. అయితే కొండాపూర్లో సర్వే నంబర్ 59లో ప్రభుత్వ భూములు ఉన్నాయి. 12 మంది రైతుల ఆధీనంలో ఉన్న భూములు ఉన్నాయి. 3600 కోట్ల విలువైన ఆస్తులని ప్రభుత్వం చెబుతోంది. కూల్చివేతల వద్దకు ఎవరిని అనుమతించలేదు. 2 కిలోమీటర్ల దూరంలోనే బారికేడ్లను ఏర్పాటు చేసి అక్కడ స్థానికులను అడ్డుకున్నారు హైడ్రా. అయితే ఇప్పుడు కూల్చివేతల విషయం తెలిసిన స్థానికులు భారీగా అక్కడకు చేరుకొని ఆందోళన చేస్తూ ఉన్నారు. 60 ఏళ్లుగా భూములు తమ ఆధీనంలోనే ఉన్నాయని అంటున్నారు. తాము కాపాడుతూ వచ్చిన భూములపై పెత్తనం చెలాయించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే పండగ పూట తమ నివాసాలను కూల్చివేయడంపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద భవనాలను వదిలేసి తమలాంటి పేదల పూరి గుడిసెలు, రేకుల షెడ్లను లక్ష్యంగా చేసుకోవడం అన్యాయమని వారు వాపోతూ ఉన్నారు. ఇటీవల బతుకమ్మ పండుగ తొలి రోజున గాజుల రామారంలోనూ ఇలాగే కూల్చివేతలు చేపట్టిన విషయాన్ని స్థానికులు గుర్తు చేసుకున్నారు. వరుసగా పండగల సమయంలోనే అధికారులు ఇలా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. హైదరాబాద్లో ఇప్పుడు మరోసారి హైడ్రా కూల్చివేతలు చేపడుతూనే ఉంది. అయితే కొండాపూర్లో 36 ఎకరాల్లో నిర్మాణాలను కూల్చివేశారు. భారీ బందోబస్తు మధ్య ఆక్రమణలను తొలగించేశారు. కొండాపూర్లో సర్వే నంబర్ 59లో ప్రభుత్వ భూములు ఉన్నాయి. 12 మంది రైతుల ఆధీనంలో ఉన్న భూములు ఉన్నాయి. 3600 కోట్ల విలువైన ఆస్తులని ప్రభుత్వం చెబుతోంది. కూల్చివేతల వద్దకు ఎవరిని అనుమతించలేదు. 2 కిలోమీటర్ల దూరంలోనే బారికేడ్లను ఏర్పాటు చేసి స్థానికులను అడ్డుకున్నారు. అయితే కూల్చివేతల విషయం తెలిసిన స్థానికులు భారీగా అక్కడకు చేరుకొని ఆందోళన చేస్తూ ఉన్నారు. 60 ఏళ్లుగా భూములు తమ ఆధీనంలోనే ఉన్నాయని అంటున్నారు. తాము కాపాడుతూ వచ్చిన భూములపై పెత్తనం చెలాయించడం దారుణమని ఆవేదన వ్యక్తం చెందుతూ ఉన్నారు. అయితే పండగ పూట తమ నివాసాలను కూల్చివేయడంపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చెందుతూ ఉన్నారు. పెద్ద పెద్ద భవనాలను వదిలేసి తమలాంటి పేదల పూరి గుడిసెలు, రేకుల షెడ్లను లక్ష్యంగా చేసుకోవడం అన్యాయమని వాళ్లు వాపోతూ ఉన్నారు. ఇటీవల బతుకమ్మ పండుగ తొలి రోజున గాజుల రామారంలోనూ ఇలాగే కూల్చివేతలు చేపట్టిన విషయాన్ని కూడా స్థానికులు గుర్తు చేసుకున్నారు. వరుసగా పండగల సమయంలోనే అధికారులు ఇలా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి.